ఫస్ట్ మనం స్ట్రెస్ అనేది ఒక రియాక్షన్ అండి. ఆ రియాక్షన్ కి వెనక గల రీజన్స్ ఏంటి, ఆ నిజాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో స్ట్రెసర్స్ అంటారు. స్ట్రెసర్స్ వల్ల మనకి స్ట్రెస్ వస్తుంది. స్ట్రెసర్స్ అనేది మన లోపలగా జరుగుతుంది. స్ట్రెస్ అనేది మనం ఫీల్ అవుతాం. సో ఆ యాంగర్ గానీ ఆ భయం గానీ మనం యాక్చువల్గా బయటకు వచ్చే రిజల్ట్ ఈస్ ద స్ట్రెస్. సో దేనివల్ల అంటే ఎనీథింగ్ అయి ఉండొచ్చు, భయం అయి ఉండొచ్చు. యాక్చువల్గా వీటన్నిటికీ ఫస్ట్ మన థాట్ ప్రాసెస్ అండి. మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం ఒక సిచ్యువేషన్ని. ఓకే, ఒక సిచ్యువేషన్ వచ్చింది, నేను కోప్ అవ్వలేనేమో, లేదంటే ఇది నాకు సాల్వ్ చేసే ఎబిలిటీ లేదేమో, ఎప్పుడైతే మన మీద మనకు సెల్ఫ్ డౌట్ వస్తుందో అది యాక్చువల్గా స్ట్రెస్ కిందకి స్లోగా డెవలప్ అవ్వడం మనకి స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ గా ఏంటంటే సిచ్యువేషన్ హ్యాండ్లింగ్, సిచ్యువేషన్ ఇప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది, లేదంటే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ సిచ్యువేషన్ వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పానిక్ మోడ్ లోకి వెళ్ళిపోతాం, లేదంటే ఫియర్ జోన్ లోకి వెళ్ళిపోతాం. ఇది నేను చేయలేనేమో అన్న సిచ్యువేషన్ లోకి వెళ్తాం. అక్కడి నుంచి యాక్చువల్ గా మనం రూట్ కాజ్ అనాలిసిస్, అంటే దేని వల్ల నాకు స్ట్రెస్ వస్తుంది, వాట్ ఆర్ ద రీజన్స్, ఈ XYZ రీజనా, లేదంటే ఇంటర్నల్ గా నేనేమైనా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలా, లేదంటే సిచ్యువేషన్ గా బయట ఎక్స్టర్నల్ గా నాకు ఇంపాక్ట్ అవుతుందా, ఇలాంటివి అనాలిసిస్ చేసుకోవడం వల్ల దానికి రీజన్ ఏంటనేది మనకు తెలుస్తుంది.